వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ జై రియాక్ట్స్ ఫన్నీ మీమ్స్ చూడబోతున్నాం ఈ రోజు. లెట్స్ గో. అండ్ yes, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే, అండ్ ఆబ్వియస్లీ లైక్ చేయడం మర్చిపోకండి. చలో లేడీ కంటెస్టెంట్స్ ఇన్ BB9. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. అంటే రీతు ఉంది కాబట్టి పూనా వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? సూపర్ 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 సూపర్. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. ఓన్లీ పాజిటివ్. ఒక్కరికే వేసి మిగతా అందరికి ఇద్దరికి వేసి అదే మ్యాజిక్. అయిపోయింది, ఇక నీకు సావే. ఉన్నాడు వాడే కదా ఆర్మీ. అయిపోయింది, బతికి అయిపోయింది. రోజంతా ఎలా భయ్యా అలా చేస్తే? ఏం చేస్తారండి వీళ్ళు? ఓ అది నిజం నవ్వే, ఆమె నవ్విందే. అది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇలా వింటున్నట్టుంది. నిజంగా ఆమె అట్లనే నవ్వింది బ్రో. ఎంట్రీ అప్పుడు అంటే వాళ్ళు మేబీ నిజంగా బయట కూడా అలానే ఉంటారేమో కానీ దట్ ఈస్ సో ఆడ్. నౌ కండి ఫ్రెండ్స్. ఓహో వెర్ ఈజ్ మాస్టర్? సార్ కాదు, అమ్మాయిలు వాడితే ఒక అర్థం ఉంది, అబ్బాయి ఎందుకు వాడుతుంది? అడొక బాయ్ స్టూడెంట్ కూడా వాడుతుంది. నవ్వు వచ్చింది కానీ తర్వాత ఈ బాయ్ ఎందుకు వాడుతుంది? మాస్టర్ మేఘాల్లోకి వెళ్ళిపోయాడు, ఇంకా కిందికి రావడానికి 10 రోజులు పడుతుంది ఫ్రెండ్స్. సేమ్ మనలాగనే భయ్యా. కప్ టైం ఏంటి తెలుసా? 10:30, 11. నాది ఎలా ఉంటుంది? ఆ టైంకి లేస్తారంట. నైట్ 3 వరకు సినిమాలు చూస్తా. అది ఏదైనా కానీ పెట్టుకొని పిచ్చిదైనా ఎచ్చిదైనా రోజుకి 2 సినిమాలు చూస్తా. నైట్ చూసి పడుకొని మధ్యాహ్నం 1 గంటకి అలా లెగుస్తా. నా డే స్టార్ట్ అయ్యేది 1 గంటకి. నాది కూడా ఇంచుమించు అంతే. మంచి కట్టుబాట్లు సార్. అలా చేయకండి నాన్న, జిమ్కి వెళ్ళండి. జిమ్కి ఎక్సర్సైజ్ చేయండి. రే పొద్దున్న లేకడం నేర్చుకోరా. పొద్దున్న అయితే భవిష్యత్తు బాగుపడుతుంది. అర్థమవుతుందా? పొద్దున్న అయితే జీవితంలో పైకి వస్తావురా. పొద్దున్న అయితే కిక్ ఏంటో తెలుసా నీకు? అలా పొద్దున్న లేగలరా. టెనెంట్స్ ఇల్లు ఓనర్స్ కి మాత్రమే. మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. కొంచెం బిర్యానీ కావాలా నీకు? వేసేస్తాను రా. మీ ప్లేట్స్ ని అక్కడే వదిలేసి బయటకు వెళ్ళండి. అదేంటి? నన్ను తినదంటే చెప్పండి, నేను తిన్ను. నేత నోటి కూడా లాక్కోండి, నో మ్యాటర్ ఏమైనా సరే. తినొచ్చా? ఒకవేళ దీనివల్ల ఏదైనా పరిణామాలు. ఓనర్స్ లివింగ్ ఏరియాకి రండి. టెనెంట్స్ అవుట్ హౌస్ ముందు వరుసగా నిల్చోండి. బిగ్ బాస్ హౌస్ కి రమ్మంటారు, హౌస్ కి పిలిచి తిండి పెట్టరు, ఏం పెట్టరు. ఫస్ట్ రోజు నుంచే గొడవ స్టార్ట్. ఇక నుండి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. బిగ్ బాస్ పంపిన ఆహారం మొత్తాన్ని తక్షణమే స్టోర్ రూమ్ లో పెట్టండి. భోజనం తినలేదు. పెట్టండి, పస్తులు ఉండండి, కొట్టుకొని చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, అంతే. నిజంగా అదే కదా అసలు పాలసీ. వెయిట్ ఫర్ ఎండ్. టఫ్ కాంపిటీటర్. అచ్చా, బాయ్స్ అండ్ గర్ల్స్ కాంపిటీషన్. అమ్మాయిలు ఎవరు వస్తలేరు. కథం కాంపిటీషన్ కథం. మరి ఎవరు వెళ్ళట్లేదు, ఇంకేం చేయాలి చెప్పండి? ఎవరో ఒకరికి తోసేయాలంతే. వాళ్ళు ఏదో చేద్దామని వస్తే ఏదో అయింది. ఆస్మాన్ హరీష్, హృదయమానం, గుండంకుల్
గుండంకులు ఎవరిని గుండంకులు? మాస్క్ మ్యాన్. ఓ మెల్లగా మెల్లగా మెల్లగా. అరే దెయ్యం లెక్కన ఆయన ముందే అంటున్నారు ఇదంతా. ఏంటి? గుండంకుల్ ఈజ్ లైక్ టైం రాని నొక్కుతా నిన్ను. నా ట్రైనింగే ఇదంతా. Johnny Master. Johnny Master. ఓకే Can you ఇంకా కురుస్తున్నావా? ఇమాన్యుల్ ఇంకా కొడుస్తున్నావా? సాయంత్రము ఎండ పోయిన తర్వాత చేయవా? నాకు చాలా ఫీల్ అవుతున్నాను నీకు ఇట్లా చూసేసి. ఇమాన్యుల్ బేబీ అదే ఇంకా కొడుస్తున్నావా? తెలుగు అదే అన్నారు, మనము అదే విన్నాం. తెలుగు ప్రాబ్లం మేబీ. పాపం రా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు సుమన్. సుమన్ సార్ బాగున్నాను సార్. చాలా 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 మెరిసిపోతున్నాము. ఎంత మెరిసిపోయినా మీ దగ్గర డల్గానే ఉంటాను సార్. పాపం ఏం లేదు బ్రో, ఆయనే చెప్పారు కదా స్టేజ్ మీద ఏమనంటే వేరే లాంగ్వేజెస్ లో చాలా చేసినాను. మూవీస్ చేస్తున్నాను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి ఆల్ లాంగ్వేజెస్ లో అలా తిరుగుతున్నాను. ఇంట్రడక్షన్ చెప్పి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు జరిగింది? చాలా ఇంటర్వ్యూస్ లో మీరు కనిపిస్తూ ఉంటారు కదా, లైక్ వోడ్కా తాగుతూ. అరే స్మాల్ చేంజ్, నేను తాగుతూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు. నాకు ఏదైనా ఓకే. ఫేక్ మేబీ ఫేక్ అంటే నిజంగా తాగుడు ఆయన ముందు. అబ్సల్యూట్ బాగుంది. ఓకే ఎప్పుడుది? రీసెంట్ దా లేదంటే ఎప్పుడుదోనా? సింగర్ ఎవరు, సింగర్ ఎవరు కాదు? సింగింగ్ లో ఎన్ని జనర్స్ ఉంటాయి? 12. జనర్స్. ఏ టైప్ ఆఫ్ పాటలు పాడతారు మీరు? ఎవ్రీథింగ్. సంగీతం గురించి ఇంకేదైనా ఒకటి పెట్టారు దానికి ముందు. ఓహో ఎవరు బి చెప్పలేదు. అలవాటు చేద్దాం కొన్ని రోజులు, తర్వాత బిగ్ బాస్ వేద్దాం రేటింగ్ పెరుగుతుందని. సింగింగ్ లో జానర్స్ ఉంటాయి కదా. ఉండవా? ఎన్నన్నారు మీరు? 12 ఊరికే వేసారా గాల్లో? ఆయన అనిరుద్ధ్ లెక్క ఉన్నాడు అని చెప్పి ఆయన తీసుకొచ్చి సింగర్ అని. మీరు ఒక పాట. ఇద్దరు మేబీ సింగర్స్ కాదు. హ్యాపీ బర్త్డే టు యు. అది కూడా పాటగా తప్పేము. హ్యాపీ బర్త్డే టు యు. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి. ఓకే సెకండ్ అండి. వచ్చి కూర్చో. ఇగో పక్కనున్నాడే వాడే పవన్. ఆయన వాయిస్ ఏం చేస్తే ఆయన ఏం చేయాలి? అయ్యో ఏ అంటే చూడాలో ఏ అంటే అర్థం కావట్లేదే. ఎవరో చైల్డ్ ఆర్టిస్టా? అరే డాన్స్ వాళ్ళు చేస్తారు కదా అలా. కామెంట్ చూడండి కింద. కాదు జానీ మాస్టర్ ఫ్రెండ్. ద లాస్ట్ కామనర్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్. రెడీ అమ్మా? హగ్ ఇద్దాం అనుకున్నాడు కానీ గాడ్ బ్లెస్. యా ఆ చేతుల్ని మళ్ళీ ఇలా కిందకి దింపేసుకోవాలి కదమ్మా అలాంటివి. Back to that big boss viewer. కానీ నిజంగా అంతే, అది ప్రతిసారి చూడొద్దనే అనుకుంటాం కానీ అదే ప్రోమోల ద్వారా సంథింగ్ ఏదో అవుతుంది. దెర్ ఇస్ సైకాలజికల్ చేంజ్ బిహైండ్ దట్. ఆబ్వియస్లీ మన బ్రెయిన్ అనుకుంటుంది వద్దు వద్దు వద్దు, కానీ లాస్ట్కి మనం కూడా మనుషులమే కదా, ఇంకో ఇలా బాధపడుకుంటూ కూర్చుంటాం. ఎప్పుడు సీజన్ అంతా అయిపోయాక మనం అనుకుంది ఏది జరగలేదు, ఎందుకురా చూసి వేస్ట్గా వేస్ట్. ఇంకో లేదంటే ఇంకో ఇలా బాధపడుకుంటూ కూర్చుంటాం. ఏడిపోయి ఇంకా లాస్ట్కి ఎందుకు చూసినా నేను ఇది, అసలు నేను చూడొద్దు అనుకున్నా కదా.
ఎస్ బ్రోస్, ఈరోజు ఇటుకంతే కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. బాయ్.